అనగనగా ఒక పచ్చని పల్లెటూరు. శీతాకాలం వచ్చిందంటే చాలు ప్రకృతి అంతా ఒక తెల్లని దుప్పటి కప్పుకున్నట్లు ఉంటుంది. సూర్యుడు ఉదయించిన మంచు తెరల చాటు నుండి బయటకు రావడానికి సోమరితనం ప్రదర్శిస్తున్నట్లు అనిపించేది. ఆ చెట్టు ఆకుల మీద, గడ్డి పరకల మీద ముత్యాల్లాంటి మంచు బిందువులు మెరుస్తూ ఉండేవి. గ్రామస్తులందరూ ఉదయాన్నే లేచి వాకిట్లో చలిమంటలు వేసుకొని వేడి వేడి టీ, కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకునేవారు. ఊర్లో ఒక తాత నివసించేవాడు. ఆయన పేరు రామయ్య. అతను ఒంటరిగా నివసించేవాడు. ఆయనకు ఎవరూ లేరు. ఆ చలి గాలికి కానీ అతను తన పనులు తనే చేసుకుంటూ పని కోసం వెతుకుతూ ఉండేవాడు. అలా వెతుకుతూ వెతుకుతూ ఆ చలికి తిరుగుతూ ఉండగా ఒకరోజు ఆ తాత అంత చలికి కానీ తిరుగుతూ ఉండడం చెట్టు చాటున ఉన్న రవి చూశాడు. రవి ఇట్లా అనుకున్నాడు, ఈ తాత కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి. పాపం ఇంత చలికి మేమే తట్టుకోలేక దుప్పట్లు కప్పుకొని ఇంట్లో చలిమంట వేసుకొని ఉంటే ఈ తాత ఇంత చలికి కానీ తిరుగుతూ ఉన్నాడు అని అనుకున్నాడు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ ఆ తాత గురించి చెప్పడం మొదలుపెట్టాడు రవి. అలా చెబుతూ ఉండగా ఒకరోజు మళ్ళీ ఆ తాతను చూశాడు రవి. ఆ తాత దగ్గరకు వెళ్ళి వెంటనే ఆ తాతను తీసుకొని తన ఇంటికి వెళ్ళి వణుకుతున్న ఆ తాతకి కొంచెం వెచ్చదనం రావడం కోసం తన ఇంట్లో ఉన్న చలిమంట వేసి ఆ తర్వాత వాళ్ళ ఊర్లో ఉన్న ఒక టీ షాప్కి తీసుకెళ్ళి టీ ఇప్పించాడు రవి ఆ తాతకు. ఇదంతా చూసిన తాత ఇలా అన్నాడు, నాయనా, ఈ వయసులో నన్ను ఎవరూ పట్టించుకునేవారు లేరు అనుకున్నాను. కానీ నీ ప్రేమ నాకు ఈ చలిని మర్చిపోయేలా చేస్తుంది అని అన్నాడు. అప్పుడు రవి తాతతో ఇలా అన్నాడు, మీరు ఏమీ దిగులు పడకండి తాత, నేను మన ఊర్లో ఉన్న వాళ్ళందరితో మాట్లాడాను. అందరూ మీకోసం కొంచెం డబ్బులు పోగేసి మీకోసం ఒక చిన్న గుడిసె కట్టిద్దాము అని అనుకున్నాము. అది చెప్పిన తర్వాత రవి ఆ తాతకు తన గుడిసె ఉండే స్థలం చూపించాడు. చుట్టుపక్కల ఉన్న ఖాళీ స్థలంలో కూరగాయ మొక్కలు, పండ్ల చెట్లు వేసి ఆ వచ్చిన కూరగాయలను, పండ్లను బజారులో అమ్మి వచ్చిన డబ్బులతో జీవనం కొనసాగించేవాడు ఆ తాత. ఆ తాత తన బతికి ఉన్నంత కాలము రవికి రుణపడి ఉంటాను అని రవితో చెప్పాడు. ఈ కథ వల్ల మనం తెలుసుకున్న విషయం ఏమిటంటే, ఇప్పుడు ఉన్న చలికాలంలో ఎవరో ఒకరైనా బాధలో ఉన్న వారికి మనం సహాయం చెయ్యాలి. మనకు తోచిన సహాయం చేయడం వలన వారి యొక్క జీవనం ఎంతో బాగా మార్పు వస్తుంది. ఇది ఒక మంచి అలవాటు. మనం అందరం దీన్ని అలవాటు చేసుకోవాలి. మనం వేరే వాళ్ళకు సహాయం చేయడం వల్ల దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఓకే, బాయ్. Please do like, share and subscribe.